నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈరోజు ఉన్నటువంటి వార్తలో ఉన్నటువంటి వాస్తవాలు, దాన్ని అనుకున్నటువంటి కథలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, లైవ్లో ఉన్నప్పుడు కామెంట్ కూడా చేయండి. ఈరోజు ఉన్నటువంటి వార్తల్లో ఏమేమి ఉన్నాయంటే ఇంపార్టెంట్, అసలు ఇవన్నిటికంటే అస్సలు ఇంపార్టెంట్ ఏంటంటే జనం. జయశంకర్ భూపాలపల్లి మహాముత్తారంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడిసిన ధాన్యం. మండుటెండల్లో నిండా ముంచే అకాల వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా తడిసిన ధాన్యం కళ్ళాల్లో కొనుగోలు కేంద్రాల్లో కొట్టుకుపోయిన తీరు. ఈదురుగాళ్లకు 100 ఎకరాల్లో రాలిపోయిన మామిడి, విరిగిపోయిన చెట్ల కొమ్మలు, విద్యుత్ స్తంభాలు, ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు, చాలా చోట్ల కరెంటు సరఫరాకు అంతరాయం, గాలివానకు హైదరాబాద్ ఆగమాగం, స్తంభించిన ట్రాఫిక్తో ఇక్కట్లు, చెట్లు విరిగి గోడలు కూలి, పిడుగులతో 6 మంది చనిపోయారు ఇప్పటిదాకా. దాదాపుగా ఇది ధాన్యం కొనుగోలు సీజను ప్లస్ అకాల వర్షాలు పడతాయనేటువంటి అంశాన్ని నిన్న నుంచి మొన్న నుంచి వాతావరణ కేంద్రాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం ఎక్కడైనా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఈ ధాన్యం తడవకుండా వాళ్ళకు పట్టాలు ఇవ్వడమో, దానిపైన టార్పులను కవర్లు ఇవ్వడమో, లేకపోతే కొనుగోలు చేసి వెంటనే గోడౌన్లకు తరలించడమో ఏదైనా చేసిరా? ఎవరి నిర్లక్ష్యం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోయింది. ఇప్పుడు తడిసిన ధాన్యానికి ఎవరు కొనుగోలు చేయాలి? ఎవరిది తప్పు అంటే రైతే మళ్ళీ నష్టపోవాలి. పంట కళ్ళంలోకి లేదంటే కొనుగోలు కేంద్రంలోకి రాకముందు రైతుల బాధ్యత అనుకున్నాము. కొనుగోలు కేంద్రానికి వచ్చినాక 10 రోజులు 15 రోజుల పాటు పడిగాపులు గాయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇట్లా? లారీలు వస్తే బార్దాన్ రాదు, బార్దాన్ వస్తే లారీలు రావు, లారీలు బార్దాన్ వస్తే కొనుగోలు ఉండదు, కొనుగోలు వస్తే తరలింపు ఉండదు, ఏది ఉండదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ బిల్లులు రావడానికి మళ్ళా సమయం పడుతుంది. భరించలేక చాలామంది ఇప్పటికే ప్రైవేట్కి అమ్ముకున్నారు. ఇగో ఇది నీళ్ళల్లో మొత్తం కళ్ళల్లో ఎట్లా నీళ్లు తడిచినటువంటి విషయాన్ని చూడండి. ఎవరు దాన్ని కొనుగోలు చేయాలి? మళ్ళీ కొనుగోలు చేసేటువంటి వ్యవస్థ ఎవరు ఉంటుంది? దానికి ఎవరు ఇవ్వాలి? ఇది సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్లో అకాల వర్షానికి తడిసిన ధాన్యం. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ కొనుగోలు కేంద్రంలో నిలిచిన వరద నీళ్లలో ధాన్యం కుప్పలు మొత్తం చెరువులో మునిగిపోయినట్టే ఉన్నాయి. జగిత్యాల జిల్లా పెద్దపల్లిలో ఆరపల్లిలో నేలకొలిగిన పెగడపల్లి మొక్కజొన్న. ఇది కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం యాస్వాడ గ్రామంలో నేల వాలిన వరి ఒరిగిపోయింది మొత్తం. అది కొయ్యరాదు, తేపరాదు, లేకపోతే ట్రాక్టర్లతో మిషన్ తోటి కూడా తెగదు. సరే, ఇదంటేనేమో ఆ పంట పొలంలో పండిపోయిందనుకోవచ్చు. ఇట్లా ధాన్యం మార్కెట్లకు తెచ్చిన తర్వాత ధాన్యం కొట్టుకుపోయింది, ఏమి లేక ఈ రైతు వేదికలు ఇంకేదో కట్టినటువంటి వాళ్ళు కనీసము రైతులకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డ్లలో మార్కెట్ కమిటీలు ఉంటాయి. మార్కెట్ కమిటీల కోసం రాజకీయంగా ఈ మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఏఎంసీ డైరెక్టర్లు, ఏఎంసీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, చైర్మన్లు, పిఎస్సిఎస్ కేంద్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు, దానికి నామినేటెడ్ పోస్టులు, ఇన్ని నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క విలేజ్లో ఎంతమంది ధాన్యం పడుతుంది, కనీసం ఆ మార్కెట్ కమిటీలలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలలో అయినా సరే షెడ్లు వేసి వాటిని నిల్వ చేసేటువంటి సామర్థ్యం ఉందా? ఒక మార్కెట్ కమిటీ కింద ఎన్ని వేల ఎకరాలు ఉంటాయి, ఎంత ధాన్యం పడుతుంది, ఎంత కొనుగోలు కేంద్రానికి వస్తాయి అనేటువంటి మాట దానిపైన కనీసం ఒక అవగాహన ఉన్నదా ప్రభుత్వానికి? మార్కెట్ కమిటీలకు చైర్మన్లు అదొక హోదా. మేము మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిండు, మార్కెట్ కమిటీ అంటే ఎక్కడ రాజకీయ పదవులు రాకపోతే మార్కెట్ కమిటీ చైర్మన్ పడేస్తారు. కానీ రైతుల కోసం మాత్రం ఎక్కడ ఆలోచించరు. ఆ మార్కెట్ కమిటీ కింద ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలలో వచ్చేటువంటి పంటలు ఏంటి, ఏ సీజన్లో ఎంత చేయాలి? ఇప్పుడు అకాల వర్షాలకు నష్టపోయింది వీళ్ళ కొనుగోలు కేంద్రాల్లో వచ్చిన తర్వాత నష్టపోయినటువంటి వాళ్లకు సేమ్ మద్దతు ధర ప్రకారం ఇస్తారా? వరికి మద్దతు ధర, ఇప్పటికే మద్దతు ధర ఇస్తలేరు అనేటువంటిది ఒకటి. బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఈ తడిసిన ధాన్యాన్ని ఏ ధరకు కొంటారు? మద్దతు ధరకు కొంటారా, మామూలు ధరకు కొంటారా, లేకపోతే దానికి బోనస్ కూడా ఇస్తారా అనేటువంటి విషయం కూడా చెప్పాలి. మద్దతు ధరకు సంబంధించినటువంటి విషయం కూడా చెప్పాలి. ఇగో రాళ్ళు పడ్డాయి. పెద్దపల్లి జిల్లా మారేడుగొండలో కురిసినటువంటి రాళ్ళు, ఇదంటే ఒకటి ఎక్కడి నుంచో వచ్చినటువంటి అంశాలు. దీన్ని ఎవరు
ఎక్కడో చూసిన తడిసిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపడతాం మంత్రి పొన్నం ప్రభాకర్. త్వరలోనే తడిసిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ వర్షం పడితే ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించామన్నారు. ఎక్కడ ఆదేశించారు, ఎక్కడికి పోయినాయి, ఎక్కడ తడవకుండా చేసిరు? ఆ పట్టాలో టార్పాలిన్ కవర్లు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితి. రైతు వేదికలలో కనీసం అక్కడైనా రైతు వేదిక ఉపయోగపడుతుందా దీనికన్నా? ఇప్పుడు 12 లక్షలు, 15 లక్షలు, 16 లక్షలు రైతు వేదిక కట్టిరు కదా. ఆ రైతు వేదిక ఎందుకున్నది? అలంకారప్రాయంగా ఓ దిష్టిబొమ్మలాగా ఉన్నది తప్పితే అది రైతులకు ఉపయోగపడినప్పుడు రైతు వేదిక ఎందుకు? ఆ డబ్బులు, ఆ గోడలు అవన్నీ కట్టే బదులు మంచిగా గ్రామాల్లో ఎక్కడో ఎకరాలు 2 ఎకరాల్లో ఇటొక చోట అటొక చోట ఊర్లలో 1-2 చోట్ల రేకులేసి మంచిగా పెడితే కనీసం వాళ్ళకు ఆ ధాన్యమైన నిల్వ చేసుకోవడానికి బస్తాలలో బారదాన్లో నింపుకొని పెట్టుకుంటుండే కదా, నెట్టు కొట్టి పెట్టుకోగలుగుతుంటుండే. ఏమీ లేదు, మెయింటెనెన్స్ లేదు. ఇప్పుడు ఎవరు దీనికి చేయాలి? రైతులు ఆందోళన చెందవద్దని, తాము అధికారంలో వచ్చాక వడగండ్ల వానతో జరిగిన నష్టానికి నష్టపరిహారం విడుదల చేశామని, అయితే రైతు భరోసాను బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. రైతు భరోసా ఇప్పుడు ఎలక్షన్ల టైంలో ఇవ్వడం ఎందుకు? గతంలో టీఆర్ఎస్ పార్టీ రైతు భరోసా టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఇస్తే హరీష్ రావు మాట్లాడితే ఎన్నికల కోడ్ ఉల్లంఘనకి ఎందుకు వస్తుందని చెప్పేసి రైతు బంధు ఆపింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అప్పుడు రైతు బంధు ఆపలేదా? కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఫిర్యాదు చేయలేదా? రైతు బంధు ఇవ్వాలనుకుంటే, రైతు భరోసా ఇవ్వాలనుకుంటే ఎన్నికల దాకా ఆగడం ఎందుకు? అంటే ఎన్నికల ముందు ఇస్తే అగో మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది కాబట్టి మాకు ఓట్లు పడతాయి అన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ చేసింది అదే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదే కదా. రైతు భరోసా ఇవ్వాలనుకుంటే ఎన్నికల కోడ్ రాకముందే ఇవ్వచ్చు, అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవ్వచ్చు కదా. జనవరి, ఫిబ్రవరి తర్వాత ఎలక్షన్ కోడ్ వస్తుంది, మళ్ళీ ఆపుతారనేటువంటి విషయం తెలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆపిరు వీళ్ళు ఆపిరు అనేటువంటి విషయం. ఒక్కరోజే 900 కోట్లను రైతుల ఖాతాలో వేశామని రైతుల పట్ల బీజేపీ బీఆర్ఎస్కు కపట ప్రేమకు నిదర్శనం అన్నారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఇందుకోసం తగిన ఆదేశాలు ఇచ్చినట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు. సిద్దిపేటలో కొమరవెల్లిలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రైతుల నుంచి రూపాయి కూడా వసూలు చేయడానికి వీల్లేదని, అద్దెలు ఏమైనా ఉంటే ఐకేపీ కేంద్రాల సొసైటీ కమిషనర్ ద్వారా చెల్లించాలని సిద్దిపేట జాయింట్ కమిషనర్ ఆదేశించారు. ఇదేదో కొనుగోలు కేంద్రాలు వచ్చినప్పుడే ఏ రైతు 1 రోజు 2 రోజులు 3 రోజుల కంటే ఒక రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఎక్కువ రోజులు ఉండకూడదు, దాని ఏర్పాట్లు ముందే చేయొచ్చు కదా. ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కొనుగోలు కేంద్రాల్లో ఊర్లో అందరు రైతులందరూ ఒకే రోజు వరి కొయ్యరు, ఊర్లో అందరు రైతులంతా ఒకే రోజు ధాన్యం తీసుకొచ్చి ఒక దగ్గర పోయరు. ఊర్లో ఒక 1000 ఎకరాలు ఉంటే 10 ఎకరాల్లో 20 ఎకరాల్లో రోజుకు కొంతమంది కోసి నాటు ఒకటే రోజు పెట్టరు, ధాన్యం ఒకటే రోజు రాదు, కోత ఒకటే రోజు రాదు, చేతికి ఒకటే రోజు రాదు. వచ్చినటువంటి ధాన్యాన్ని ఏ రోజుకి ఆ రోజు కొనుగోలు చేసి, లేదంటే ఏ రోజు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి కాంటాక్ట్ చేసుకొని పోతే ధాన్యం వెళ్ళిపోతుంది కదా. ఆ ఏర్పాట్లు ముందుగా ఎందుకు చేయలేదు? ఇవాళ ఒక్కరోజే వర్షం పడలేదు, అకాల వర్షాలు పడతాయనేటువంటి అంశము ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లలకు కూడా తెలుసు. మామిడికాయల సీజన్ వచ్చిందంటే రాళ్ళ వర్షం పడుతుంది, మామిడికాయలు రాలుతాయి, అప్పుడు వరి కోస్తారు, అప్పుడు అకాల వర్షం పడుతుందని. ఇవాళ 2024లో 23లో మొదటిసారి వర్షం పడలేదు కదా. ఇది వెనకటి సంధి వచ్చినటువంటి విషయాలను ఎందుకు అధికారులకు గుర్తెరగరు? ఎందుకు ప్రభుత్వం దాన్ని పట్టించుకోదు? ఎందుకు దానిపైన శ్రద్ధ పెట్టదు?